ఇది ఆ! నిజం. ఎందుకంటే నేను ఆల్‌మోస్ట్ 3 మంత్స్ టైమ్ వేస్ట్ అయిపోయింది. నేను రూపాయి ఆ! కూడా ఎర్న్ చేయలేదు. ఈఎంఐస్ ఉన్నాయి నాకు. చాలా ఆ! కార్ ఈఎంఐస్ ఉన్నాయండి. పర్సనల్ అదే. ఈఎంఐస్ ఉన్నాయి. ఆ! హ్మ్. ఆ! సాఫ్ట్‌వేర్‌లో బీజీయూ అనేది ఒక అరాచకంగా అయితే చేస్తున్నారు. చాలా దారుణంగా అయిపోయింది. చాలామంది సిట్యుయేషన్ కూడా ఫేస్ చేశారు. అంటే ఇప్పుడు మూన్ లైటింగ్ కూడా ఇష్యూ అనేది చూపించేసి ఎంప్లాయీస్‌ని ఇష్టానుసారంగా సెలెక్ట్ చేయకుండా రౌండ్స్ అని పెట్టి సెలెక్ట్ చేయకుండా వాళ్ళు మానసికంగా కొంచెం కుంగిపోయేలా చేస్తున్నారు. హలో నరేన్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్ అనేది. హౌ ఆర్ యూ? గుడ్ యాహ్! ఐయామ్ డూయింగ్ వెల్ నరేన్. యూ? యాహ్! ఐయామ్ ఆల్సో గుడ్. ఓకే. యాహ్! యెస్. మీరు రీసెంట్‌గా ఫేస్ చేసిన బీజీవీ సిట్యుయేషన్ గురించి చెప్పండి. అంటే మీరు మీరేం ఫేస్ చేశారు? దానివల్ల మీరు పడిన ట్రబుల్స్ అన్నీ ఒకసారి షేర్ చేస్తారా? ఓకే అండి. నాకీ ఈ లైక్ ఆప్షన్ లైక్ టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ. ఓహ్! బేసిక్‌లీ నేను 3 మంత్స్ బ్యాక్ మే 20 ఒక పెద్ద ఎంఎన్‌సి నేమ్ చెప్పను. ఓకే. నేను ఫస్ట్ రౌండ్ ఇచ్చాను. ఓకే. ఆహ్, ఆఫ్టర్ 15 డేస్, 2 వీక్స్ అయినాక నాకు మరీ సెకండ్ రౌండ్‌కి షెడ్యూల్ చేశారు. ఓకే. షెడ్యూల్ చేశారండి. అది కూడా సెలెక్ట్ అయ్యాను. ఓకే. సెలెక్ట్ అయ్యాక జూల జూలై 15న మీరు సెలెక్ట్ అని హెచ్ఆర్ ఒక ఈ సాటర్డే అది వీకెండ్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పాడు. ఓకే. నాతో పాటు 5 మంది సెలెక్ట్ అయ్యాము. ఓకే. ఆ! సెలెక్ట్ అయ్యాము. వాడేమన్నాడు ఆల్ కంపెనీస్ ఒక డాక్యుమెంట్స్ అన్నీ పెట్టమన్నాడు ఆయన. ఓకే. వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాను. నా నా రెజ్యూమే సంబంధించిన నేను రెజ్యూమ్‌లో సెలెక్ట్ అయ్యుంటా కదా! కంపెనీకి. ఓకే. అంటే మీ రెజ్యూమ్‌లో ఉన్న కంపెనీ డాక్యుమెంట్స్ పెట్టమన్నారు. అవునండి. రెజ్యూమ్‌లో ఏ కంపెనీస్ ఉన్నాయో, ఆ కంపెనీస్ డేట్స్ కంపల్సరీ డేట్స్ మెన్షన్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పెట్టమనలేదు. ఓన్లీ డేట్స్ మెన్షన్ చేయమన్నాడు. ఆ! డేట్స్ ఓకే. మెన్షన్ చేయండి. నాకు పంపండి అన్నాడు. ఓకే. హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింది ఆ టైంకి. ఓకే. మరి ఏమైందంటే ఒక 5 డేస్‌కి అంటే ఆల్‌మోస్ట్ 2 మంత్స్ నేను ఫస్ట్ రౌండ్స్ ఇచ్చిన 2 మంత్స్‌కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఆహా! ఓకే. హ్మ్. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. అది ఒక వెబ్‌సైట్. ఆ కంపెనీ ఒక వెబ్‌సైట్‌లో. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. అప్పుడు రిలీజ్ చేశాక యాక్సెప్ట్ చేయమన్నారు. చేశాను. ఓకే. చేశాక ఆ టైంలో నాకు అడ్రెస్ అడ్రెస్ వెరిఫికేషన్, ఎడ్యుకేషన్ వెరిఫికేషన్, ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు మాకు. ఆహా! ఓకే. ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. ఆ రెజ్యూమ్ సంబంధించిన నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అప్డేటెడ్ రెజ్యూమ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. ఆహా! ఓకే. అన్నీ జెన్యూనే ఉన్నాయి. అన్నీ సబ్మిట్ చేశాను. ఓకే. ఆహా! ఓకే. ఓకే అండి. సబ్మిట్ చేశాక ఒక ఆల్‌మోస్ట్ 2 ½ మంత్స్ అయినాక ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన 2 ½ మంత్స్ అయినాక హ్మ్. అండ్ సబ్మిట్ చేసిన ఒక 2 వీక్స్ అయినాక మరి అడ్రెస్ వెరిఫికేషన్ వచ్చారు ఇంటికి. ఆహా! ఓకే. అడ్రెస్ అడ్రెస్ వెరిఫికేషన్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది. మీరే ఇంటికొచ్చారు. అంటే మీరే ఉండమన్నారిక్కడ? అవునండి. అడ్రెస్ వెరిఫికేషన్ నన్నే ఉండమన్నారు. అయిపోయింది. అడ్రెస్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఆహా! ఓకే. ఆ! ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే ఏమంటున్నాడంటే 6 ఇయర్స్ బ్యాక్ ఒక రెజ్యూమే నీది రాంగ్ డేటా ఉంది. ఆహ్, మా పోర్టల్‌లో రాంగ్ రాంగ్ చూపిస్తుంది. ఒక కంపెనీ డీటెయిల్స్ రాంగ్ ఉంది అంటున్నారు. అప్పుడేమైందంటే నేనేమి ఓకే. 6 ఇయర్స్ బ్యాక్ డేటా రాంగ్ ఏమి ఎయలేదు ఆ టైంలో. ఓన్లీ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే. అంటే రాంగ్ డేటా అంటే వీళ్ళేమంటు రాంగ్ డేటా దేని రిలేటెడ్ అండి? అంటే రాంగ్ కంపెనీ డేటా అంటే రిలేటెడా? ఎంప్లాయ్‌మెంట్ అండి. ఎంప్లాయ్‌మెంట్ ఎంప్లాయ్‌మెంట్. నేనేమి ఆహా! ఎంప్లాయ్‌మెంట్. ఆ ఓకే. ఎంప్లాయ్‌మెంట్ నేనేమి ఆ రెజ్యూమ్‌లో ఏమి ఇయలేదు. ఓన్లీ క్లయింట్ అది యాక్చువల్ నాది అప్పుడు. ఓకే. మీరు మెన్షన్ చేసిన రెజ్యూమ్‌లో లేదు. ఆ కంపెనీయే లేదు. ప్రెజెంట్ కంపెనీ లేదండి. ప్రెజెంట్ కంపెనీ లేదు. ఆహా! అప్‌డేటెడ్ రెజ్యూమ్‌లో అసలు ఏమీ ఓకే. లేదు. ఓకే. నేను యాక్చువల్లీ ఆ టైంలో ఏం చేశానంటే మాస్టర్స్ ఆహ్, డిస్కంటిన్యూ చేశాను. ఒక కంట్రీ ఆహా! వెళ్లి నేను ఓకే. మాస్టర్స్ చేశాను. ఆహా! డిస్కంటిన్యూ చేశాను. ఆ! ఓకే. ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టాను హెచ్ఆర్‌కి. నేను యాక్చువల్లీ ఆ టైంలో నేను ఇక్కడ లేను. మాస్టర్స్ చేశాను. మీ డాక్యుమెంట్స్ లైక్ మార్క్ షీట్ అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఏవి కావాలంటే అవి పెడతాను. ఈవెన్ మీకు ఎలాంటి వెరిఫికేషన్ అయినా సహకరిస్తాను అన్నాను. ఆ! ఓకే. అప్లై చేశాను. అప్పుడేమన్నానంటే ఆహ్, ఒక 4 డేస్, 5 డేస్ అయినాక సైలెంట్ అయిపోయి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. ఆహా! ఓకే. వచ్చి ఏమంటున్నాడంటే, లేదు లేదు ఈ రాంగ్ ఏదో ఓల్డ్ రెజ్యూమే ఇది ఉంది, అది ఉంది అన్నాడు. ఓకే. అంటే ఆ ఓల్డ్ రెజ్యూమే అంటే అంటే మీరు ఇనిషియల్‌గా జాబ్ ట్రై చేసేటప్పుడు ఆ! మీరు ఆ కంపెనీకి అప్లై చేసారా? ఆ! ఆ టైంలో మేబీ నేను క్లయింట్ పెట్టిండొచ్చు. మేబీ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చిండొచ్చు. నాకంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎలా గుర్తుంటుందండి? అదే మీరు గూడా 5 ఎలా ఇయర్స్ బ్యాక్ ఆ! గుర్తుకుండదు. ఓకే. అదే. మీ రెజ్యూమ్‌లో గాకుండా వేరే కంపెనీ డీటెయిల్స్ అంటే వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉంటదో, ఆ ఆ! డేటా ఉన్న కంపెనీస్ అడిగారు.
అవునండి. అది నేను ఇచ్చాను. ఇయలేదు యాక్చువల్లీ మాక్సిమం ఇయలేదు. నాకు ఇయలేదు 90%, 99% ఇయలేదు. ఆ! అది ఈవెన్ ఇచ్చినా కూడా క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చింటాను. ఆహ్, ఆ! యాక్చువల్లీ ఓకే. ఈ ఆల్‌మోస్ట్ 3 మంత్స్ అయింది నాకు. ఓకే. ఫస్ట్ రౌండ్ ఇచ్చినాను. అయినా గూడా 5 ఇయర్స్ బ్యాక్ మనము ఏం జేసింటామనేది వాళ్ళకనవసరం. ఎందుకంటే, మనం రెజ్యూమ్‌లో పెట్టినవి వాళ్ళు కంపెనీస్ చూడాలా గానీ, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ముందు మనం ఏం కంపెనీ రెజ్యూమ్ పెట్టి, ఏ కంపెనీకి అప్లై చేసామనేది వాళ్ళకవసరం లేదు యాక్చువల్‌గా. అవునండి. ఇది ఆ! నిజం. ఎందుకంటే నేను ఆల్‌మోస్ట్ 3 మంత్స్ టైమ్ వేస్ట్ అయిపోయింది. నేను రూపాయి ఆ! కూడా ఎర్న్ చేయలేదు. ఈఎంఐస్ ఉన్నాయి నాకు చాలా. కార్ ఆ! ఈఎంఐస్ ఉన్నాయండి. పర్సనల్ అదే. ఈఎంఐస్ ఉన్నాయి. ఆ! హ్మ్. అదే ఈ ఇవన్నీ సాఫ్ట్‌వేర్‌లో చెప్పాను మీకు. హ్మ్. సాఫ్ట్‌వేర్‌లో బీజీయూ అనేది ఒక అరాచకంగా అయితే చేస్తున్నారు. చాలా దారుణంగా అయిపోయింది. చాలామంది సిట్యుయేషన్ గూడా ఫేస్ చేశారు. అంటే ఇప్పుడు మూన్ లైటింగ్ గూడా ఇష్యూ అనేది చూపిచ్చేసి ఎంప్లాయీస్‌ని ఇష్టానుసారంగా సెలెక్ట్ జేయకుండా, రౌండ్స్ అన్ని పెట్టి సెలెక్ట్ జేయకుండా, వాళ్ళు మానసికంగా కొంచెం కుంగిపోయేలా జేస్తున్నారు. ఆ! అవునండి. టైమ్ వేస్ట్ చేపిస్తున్నాడు. యాక్చువల్లీ ఏమవుతుందంటే